టు మై ఛానల్. వాస్తుశాస్త్ర రీత్యా కామధేనువు విగ్రహం ఇంట్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కామధేనువు విగ్రహాన్ని ఏ వైపున పెడితే అదృష్టం మనల్ని వరిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కామధేనువు అంటే ఆవు దూడ. కామధేనువులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు. మనం ఏదైనా దాన ధర్మాలు చేస్తున్నప్పుడు ముందుగా కామధేనువుకి అంటే ఆవుకి మనం ఆహారాన్ని ఇచ్చినా, ఆవుకి సేవ చేసినా ఎంతో పుణ్యమట. ఆవుకి సేవ చేస్తే మనకి ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆవు దూడ బొమ్మ వెండిది కానీ, గాజుది కానీ, ఇత్తడిది కానీ, ఇతర లోహాలది ఏదైనా సరే, కానీ ప్లాస్టిక్ స్టీల్ మాత్రం ఉపయోగించకూడదు. ఇత్తడి, గ్లాస్, అలాగే వెండి, తోమతుంటే బంగారం, ఇలాగా అన్ని రకాలుగా మీరు ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. ఈ కామధేను విగ్రహం అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇంట్లో తగాదాలు జరగకుండా కాపాడుతుంది. అదే విధంగా తరచూ కూడా ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ కామధేనువు బొమ్మని, విగ్రహాన్ని కానీ మనం ఇంట్లో ఉంచుకుంటే తప్పకుండా కూడా మనకి మంచి జరుగుతుంది. కామధేనువు మహాలక్ష్మితో పాటు క్షీర సాగర మదనం నుంచి ఉద్భవించింది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి కామదేవుని ఇంట్లో ఏ స్థలంలో పెడితే, ఏ దిక్కున పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అనేది చాలా మందికి కూడా తెలియదు. ఏ దిక్కున పెడితే మంచిది, మేము ఏ దిక్కున పెట్టుకోవాలి అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. కామధేనువు ఎప్పుడూ కూడా తూర్పు వైపునే ఉండాలి. అలా తూర్పు వైపు అంటే ఈశాన్యం వైపు కాదు, ఉత్తర తూర్పు మూల భాగాన్ని ఈశాన్య భాగం అంటారు. అలా కాకుండా తూర్పు భాగంలో అంటే మధ్య భాగంలో తూర్పు గోడకి మనం కామధేనువుగాని ఉంచి దాన్ని ప్రతిరోజు కూడా దానికి ఒక పుష్పం సమర్పించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కామధేను అనేది వెండి ప్రమిదల్లో చిన్న చిన్నవి కూడా వస్తూ ఉన్నాయి, ఎండి బొమ్మల్లో వస్తున్నాయి. ఈ వెండి బొమ్మలను ఎవరికైనా మనం గిఫ్ట్ గా ఇవ్వొచ్చా అని ఇస్తే మరి ఇంట్లో మహాలక్ష్మిని బయటికి పంపించినట్టే కదా అని చాలా మంది అపోహలు పడుతున్నారు. కానీ మన కామధేనువుని ఎవరికైనా గిఫ్ట్ గా ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకి కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. కామధేనువు విగ్రహాన్ని ఎప్పుడు కూడా తూర్పు వైభాగంలో ఉంచండి. ఒకవేళ మాకు అటు ప్లేస్ లేదు అనుకునే వాళ్ళు ఉత్తర వైపు భాగంలో పెట్టండి. ఉత్తర దిక్కున పెట్టినా కూడా చాలా మంచిది. దక్షిణం వైపు మాత్రం అస్సలు కూడా పెట్టకూడదు. ఈశాన్యం వైపు కూడా పెట్టుకోకూడదు. మరి కామధేను విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.